హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వీలాగ్స్. మరి ఈరోజు అయితే అండి మీ అందరి కోసం మరొక అద్భుతమైన ఐడియాతో వచ్చేసాను. ఈరోజు కూడా మనం ఒక అద్భుతమైన అందమైన రీయూజబుల్ ఐడియా అనేది చూసేద్దాం. అందమైనదే అని ఎందుకు అంటున్నాను అనేది మీకు వీడియో మొత్తం చూసారంటే తెలుస్తుందండి. సో మరి జనరల్గా మనం బ్లౌజ్ పీసెస్ అవి కుట్టాక చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి. ఇక ఆటా కవర్స్ ఉంటాయి కదండి, గోధుమ పిండి కవర్స్ అవి కూడా ఉంటాయి కదా. ఈ పడేసే వాటితో ఈరోజు ఒక అందమైన రీయూజబుల్ ఐడియా అనేది మనం చూసేద్దాం. సో మరి ముందుగా అయితే అండి మనం గోధుమ పిండి కవర్ని కట్ చేసుకొని ఈ విధంగా పెద్ద ప్లేట్ తీసుకొని సర్కిల్ లాగా డ్రా చేసుకుందాం. ఈ సర్కిల్ డయామీటర్ చూసామంటే మనకి 11 ఇంచెస్ ఉంటుందండి. సో మీకు ఎంత సైజ్ కావాలంటే దాని ప్రకారం మీరు ఈ సర్కిల్ అనేది తీసుకోవచ్చు. సో మరి సర్కిల్ అయితే రెడీ అయిపోయింది కదండి. సో మరి ఇప్పుడు మిగిలిన క్లాత్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిలోంచి ఒక పెద్ద క్లాత్ పీస్ తీసుకొని నేను ఈ విధంగా 2 లేయర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్గా కట్ చేసుకున్నానండి. ఇక ఇంకొక లేయర్ వచ్చి లోపల లైనింగ్ లాగా తీసుకుంటున్నాను. ఇది పాత కుర్తీ నుంచి కట్ చేసుకున్నాను. సో టోటల్గా మనకి 4 పీసెస్ అనేవి ఉన్నాయి. ఇక తర్వాత ఏం చేద్దాం అనేది చూపిస్తానండి. సో ముందుగా అయితే మనం లైనింగ్ లేయర్ వేసి సెంటర్లో ప్యాకెట్ పెట్టి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి ఈ విధంగా సర్కిల్ని కుట్టుకొని పెట్టుకోవాలండి. సో ఇక ఆ తర్వాత మిగిలిన క్లాత్ పీసెస్లో ఉంచి ఒక టిష్యూ క్లాత్ అనేది తీసుకున్నానండి. ఈ పీస్లో ఉంచి నేను స్క్వేర్ షేప్లో 2.5 పెట్టి స్క్వేర్ షేప్లో నేను పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మెజర్మెంట్ కూడా మీకు చూపిస్తున్నానండి. ఇది కూడా అండి ఒక వేస్ట్ క్లాతే. దీంట్లో ఉంచి నేను 6 ముక్కలుగా ఈ బ్లూ కలర్ అనేది కట్ చేసుకుంటున్నాను. సో ఇదే ప్రకారంగా మనం ఆరెంజ్ కలర్ తీసుకోవాలి. ఇక ఇంకొకటి నెట్ క్లాత్లో బేబీ పింక్లో కూడా సేమ్ ఈ విధంగా 6 పీసెస్ అనేవి మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక ఆ తర్వాత బ్లూ కలర్తో మనం ముందుగా ఏం చేద్దాం అనేది ఇప్పుడు చూద్దామండి. సో ఒక పీస్ తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకొని కార్నర్ నుంచి హాఫ్ రోల్ చేశాక ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక పెటల్ లాగా మనం రెడీ చేసుకోవాలండి. సో పెటల్ లాగా ఈ విధంగా పట్టుకొని మనం దారంతో మనం టైఅప్ చేసుకోవాలి, టైట్గా ఊడిపోకుండా. చూస్తున్నారు కదండి, సేమ్ ఇదే ఫాలో అవ్వండి. సో ఇదే ప్రకారంగా మనం మిగతా పెటల్స్ కూడా రెడీ చేయాలండి. టోటల్ మనం 6 పెటల్స్ అనేవి బ్లూ కలర్లో రెడీ చేస్తాము. సో మరి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అనేవి చూడొచ్చండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్గా రావాలంటే తప్పకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనేది ప్రెస్ చేసుకోండి. సో మరి చూస్తున్నారు కదండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే చివరికల్లా మీకు ఒక అందమైన రీయూజబుల్ ఐడియా అనేది రెడీ అయిపోతుందండి. ప్రతి ఒక్కరూ వావ్ అనాల్సిందే అండి. అటువంటి రీయూజబుల్ ఐడియాతో ఈరోజు వచ్చేసాను నేను. ఇక చూస్తున్నారు కదండి, పెటల్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి. సో ఎక్స్ట్రా క్లాత్ని కింద మనం కట్ చేసేసుకుందాము. సో అన్ని పెటల్స్ని చక్కగా మనం రెడీ చేసుకున్నాము. ఇక బేబీ పింక్ కలర్లో కూడా ఆరెంజ్ కలర్లో ఇదే ప్రకారంగా మనం పెటల్స్ రెడీ చేసుకోవాలండి. సో తర్వాత మనం ఈ పెటల్ని నీడిల్ తీసుకొని ఒక్కొక్క పెటల్గా ఇన్సర్ట్ చేసుకుంటూ 6 పెటల్స్ని మనం ఈ విధంగా కుట్టుకోవాలండి. ఎండ్లో మనం థ్రెడ్ ఉంచుకొని ఈ విధంగా అన్నీ ఇన్సర్ట్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా చేశాక మనం టైట్గా మనం లాగి నాట్ అనేది వేసుకోవాలండి. సో ఈ విధంగా టైట్గా లాగడం వల్ల మనకి ఒక రౌండ్గా ఫ్లవర్ షేప్ అనేది ఏర్పడుతుంది. సో ఈ కుట్టినేదంతా బ్యాక్కి వెళ్ళేలాగా పెట్టుకొని మనం టైఅప్ అనేది చేసుకోవాలండి. నేనైతే ఈరోజు కాస్త స్లోగానే చెప్తున్నానండి, ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ చాలా ఫాస్ట్గా చెప్తున్నానని అన్నారు. అందుకే మీకోసం స్లోగా అర్థమయ్యేలాగా చెప్తున్నానండి. మీకు అర్థం కాకపోతే ఎటువంటి డౌట్ అయినా సరే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నేను మీకు రిప్లై ఇస్తానండి. ఇక చూస్తున్నారు కదా, ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది కదండి, చాలా అందంగా ఉంది కదా. సో ఇదే ప్రకారంగా మనం మిగతా కలర్స్ కూడా ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకోవాలి. సో టోటల్గా అయితే మనకి ఇక్కడ బ్లూ కలర్వి 2 కావాలండి, అలానే బేబీ పింక్వి 2 కావాలి, ఆరెంజ్ ఫ్లవర్ అయితే 1 సరిపోతుంది. సో ఇదే ప్రకారంగా ఇంకొక సెట్ చేసుకునేదానికి బ్లూ కలర్లు 6 పీసెస్ అనేవి కట్ చేసుకొని బేబీ పింక్ కూడా 6 పీసెస్ అనేవి కట్ చేసుకొని టోటల్ మనకు కావాల్సిన ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే 3 రెడీ అయిపోయాయి కదా. సో ఇదే ప్రకారంగా నేను మిగతా 2 కూడా రెడీ చేశాను. టోటల్ మనకి ఇక్కడ 5 ఫ్లవర్స్ అనేవి రెడీ అయిపోయాయి. సో చూసారు కదండి, ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం గ్రీన్ క్లాత్ అనేది తీసుకుందాం. ఇది ఒక కాటన్ సిల్క్ క్లాత్ పీస్లో ఉంచి నేను స్ట్రైట్గా పీసెస్ అనేవి కట్ చేసుకున్నానండి. ఈ విధంగా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్నాక రివర్స్ చేసుకోవాలండి. మనం పైపింగ్ చేసుకుంటాం కదా, అదే విధంగా. సో 5 పీసెస్ అనేవి రెడీ చేసి ఈ విధంగా పెట్టుకున్నామండి. ఆ తర్వాత ఏం చేయాలనే చూద్దాం.
ముందుగా ఒక పేపర్ ప్యాటర్న్ అనేది తీసుకుందాం. ఈ పేపర్ ప్యాటర్న్ ఒక పాట్ షేప్లో నేను డ్రా చేసుకున్నానండి. ఇక ఈ ప్యాటర్న్ని మనం ఇంకొక బ్రౌన్ కలర్ క్లాత్ అనేది తీసుకుందాం. ఇది కూడా టిష్యూ క్లాత్ అండి. సో దీని మీద మనం ఈ పాట్ అనేది పెట్టేసి ప్యాటర్న్ అనేది డ్రా చేసుకుందామండి. సో డ్రా చేసేటప్పుడు కాస్త ఎక్స్ట్రాగా పెట్టుకొని మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇది స్టిచ్చెస్లోకి పోతుంది, అందుకే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుందాం. 2 లేయర్స్ అనేవి నేను ఇక్కడ ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నానండి. ఇప్పుడు రివర్స్లో మనం చుట్టూరి కుట్టు వేసుకొని ఒక సైడ్ ఓపెనింగ్ అనేది పెట్టుకొని రివర్స్ చేసి మనం టాప్ స్టిచ్ కూడా వేసేసుకున్నామంటే మనకి ఒక అందమైన పాట్ అనేది రెడీ అయిపోతుంది. సో మరి పాట్ రెడీ అయిపోయింది. ఇక ఫ్లవర్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న సర్కిల్ని తీసుకుందాం. ఈ సర్కిల్ని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇక లైన్ డ్రా చేసుకున్నాక మనం ఈ పాట్ షేప్లో కుట్టుకున్నాం కదండి, ఆ పాట్ని ఇక్కడ పెట్టేసి టాప్లో ఒక స్ట్రెయిట్ లైన్ అనేది డ్రా చేసుకుందామండి. ఆ టాప్ లెంగ్త్ ఎంత అనే దానికోసం ఈ విధంగా డ్రా చేసుకుందాం. ఇక చూసారు కదండి, ఇప్పుడు మనం తయారు చేసిన గ్రీన్ కలర్ పైపింగ్ స్ట్రిప్స్ తీసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా సెట్ చేసుకుంటూ 5 స్ట్రిప్స్ మనం సెట్ చేసుకుంటూ కొమ్మల్లాగా మనం పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, కొమ్మల్లాగా సెట్ చేసుకోవాలి. దానికోసమే నేను ఇక్కడ పెడుతున్నాను. మనం నీట్గా సెట్ చేసుకున్నాకే మనము ఈ కొమ్మల్లాగా కుట్టుకోవాలండి. సో ముందుగా మనం సెట్ చేసుకొని ఎంత లెంగ్త్ కావాలో మార్క్ చేసుకుందామండి. అక్కడ వరకు మనం మార్క్ చేసుకున్న వరకు ఆ తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసేసుకుందాం. కట్ చేసుకున్నాక మనం ఇవి పిన్అప్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా, పిన్అప్ చేశాను. ముందుగా ఈ పైపింగ్ లైన్స్వి స్ట్రిప్స్ అనేవి స్టిచ్ చేశాక మనం దాని మీద పాట్ కూడా పెట్టేసి చుట్టూరి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక కుట్టాక మీకు ఒకసారి చూపించేస్తాను. స్టిచ్చింగ్ అయితే నేను ఇంక్లూడ్ చేయలేదండి, కానీ మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళు ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, చక్కగా కొమ్మల్లాగా పెట్టేసి ఒక పూల తొట్టులో ఉంచి మనకి కొమ్మలు వచ్చేలాగా ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకుందామండి. ఇప్పుడు మనం ఫ్లవర్స్ ముందుగా రెడీ చేసుకున్నాం కదా, అవి ఒక్కొక్క స్టెమ్ మీద పెట్టుకొని ఈ విధంగా సెంటర్లో మనం మిషన్తో కుట్టు వేసుకున్నామంటే మనకి స్ట్రాంగ్గా ఊడిపోకుండా ఉంటుందండి. చూస్తున్నారు కదా, చక్కగా ఫ్లవర్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా కాస్త డెకరేషన్. మనకి పూలతోటి రెడీ అయిపోయింది కదండి, చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు మనం డోరీ తీసుకున్నానండి, నేను గోల్డ్ కలర్ది. ఈ డోరీ తీసుకొని నేను ఈ పాట్ చుట్టూరి కుట్టుకుంటున్నాను. కాస్త డెకరేషన్ కోసం నేను ఈ విధంగా ట్రై చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా అందంగా ఉంది కదా, లుక్ అనేది కూడా పెరిగింది. ఇక మనం కుందన్స్ తీసుకుందామండి, వైట్ కలర్వి. అవి ఫ్లవర్కి సెంటర్లో పెట్టుకొని నీడిల్తో స్టిచ్ చేసేసుకున్నామంటే మనకి చక్కగా ఫ్లవర్ అనేది కూడా అందంగా కనపడుతుంది. సో మరి ఫ్లవర్స్ రెడీ అయిపోయాయి, ఇక పాట్ కూడా రెడీ అయిపోయిందండి. చాలా అందంగా ఉంది కదా. ఇటువంటివి మనం రీయూజబుల్ ఐడియాతో చేసామంటే ఎంత అందంగా ఉంటాయి కదా మన ఇంట్లో. రూపాయి ఖర్చు లేకుండా మనము షోకేస్ పీస్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇంకొక పీస్ అనేది తీసుకుందామండి. ఇదైతే జెర్రీ క్లాత్లో మనకి పైట కొంగు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి మిగిలిన ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా 1.5 ఇంచ్తో నేను కట్ చేసుకొని లాంగ్ స్ట్రిప్గా కుట్టుకున్నానండి. ఇప్పుడు ఈ లెంగ్త్ స్ట్రిప్ని ఒక సైడ్ మనం జిగ్జాగ్ అనేది వేసుకోవాలి. జిగ్జాగ్ వేసుకున్నాక చిన్న చిన్న ఫ్లీట్స్ లాగా పెట్టుకొని ఒక ఫ్లీట్స్ లేస్ లాగా మనం తయారు చేసుకోవాలండి. ఇది ఎందుకనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే నేను అన్ని వేస్ట్ క్లాత్తోనే తయారు చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఫ్లీటెడ్ లేస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ లేస్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి సర్కిల్ని, ఈ సర్కిల్ చుట్టూరు పెట్టుకోవాలండి. ఒరిజినల్ సైడ్ ఈ విధంగా ఆ రౌండ్ మీద పెట్టుకొని చుట్టూరు పిన్అప్ చేసుకొని రౌండ్గా ఎడ్జ్ వరకు కుట్టుకొని జాయింట్ చేసుకొని రౌండ్గా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. నేను ఏ విధంగా పెట్టానో అదే విధంగా మనం కుట్టుకోవాలండి. కుట్టాక మనం ఈ విధంగా రివర్స్ చేసామంటే మనకి చక్కగా ఫ్లీట్స్ అనేవి నిలబడతాయి. దానికోసం ముందుగా మనం రైట్ సైడ్ పెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి రౌండ్గా. ఇప్పుడు మనం కుట్టాక ఇంకొక పీస్ ఆఫ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, అది దీని మీదే పెట్టేసి ఇంకొక రౌండ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక సైడు కొంచెం గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఆ గ్యాప్లో ఉంచి మనం ఈ పీస్ని రివర్స్ అనేది చేసుకోవాలండి. దానికోసం ఓపెనింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక రివర్స్ చేసి చూపిస్తాను మీకు. చాలా నీట్గా మనకి ఈ ఫ్లీట్స్ అనేవి వచ్చేసాయండి. చుట్టూరి బార్డర్ లాగా సర్కిల్ షేప్లో ఎంత బాగున్నాయి కదా ఫ్లీట్స్ అనేవి, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇవి స్టిఫ్గా ఉండేదానికి మనం టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి.
దానికన్నా ముందు మనం ఓపెన్గా ఉన్నదాన్ని కూడా క్లోజ్ చేయాలండి. క్లోజ్ చేసే ముందు మనం వెనకాల హ్యాంగింగ్ కోసం మనం ఒక చిన్న పీస్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ నుంచి ఒక లేస్ పీస్ తీసుకొని కట్ చేసుకొని వెనకాల హోల్డర్ లాగా మనం ఈ విధంగా ముందుగానే కుట్టుకున్నామంటే మనం గోడకి మనం తగిలించుకునేదానికి ఈజీగా ఉంటుందండి. ఇది కూడా పెట్టేసి మనం స్టిచ్ అనేది వేసుకున్నాక టాప్ స్టిచ్ రౌండ్గా వేసుకున్నామంటే మనకి చాలా నీట్గా అనేది స్టిఫ్గా వచ్చేస్తుంది. ఇక లాస్ట్లో ఇంకొంచెం డెకరేషన్ చేద్దామని అనుకున్నాను. దానికోసం నేను ఈ గోల్డ్ కలర్ బార్డర్ లాగా చిన్నది తీసుకున్నానండి. సో ఈ లేస్ తీసుకొని చుట్టూరు కుట్టేసుకున్నాను. ఇక తర్వాత పాట్ను కూడా కాస్త డెకరేషన్ చేయడం కోసం వైట్ స్టోన్స్ అనేవి క్లాత్ గ్లూ ఉంటుంది కదండి, ఫ్యాబ్రిక్ గ్లూ, ఆ గ్లూ పెట్టేసి అంటించేసాను. సో మరి చూశారు కదండి, చాలా అందంగా ఉంది కదా. అందుకే అండి నేను స్టార్టింగ్లో అందమైన రీయూజబుల్ ఐడియా అని చెప్పాను. సో మరి పడేసే వాటితో ఇంత అందమైన వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది కదా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు కానీ ఈ రీయూజబుల్ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.